జయప్రద అందానికి అసూయ పుట్టే అందం ఆమెది. 10 రూపాయల రెమ్యునరేషన్తో కెరియర్ని మొదలుపెట్టిన ఆమె హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్తో ప్రేక్షకుల్ని మెప్పించి దశాబ్దాల పాటు వెలిగింది. అయితే లైఫ్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయప్రద పర్సనల్ విషయాల గురించి ఎవ్వరికీ తెలీదు. జయప్రద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పెళ్ళైన వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఆమెకి పిల్లలు కాకపోవడానికి కారణం అతడేనా, ఒకసారి సూసైడ్ వర్క్కి వెళ్ళి ఎందుకు ఆగింది, ఆ హీరో అంటే ఎందుకంత పిచ్చి, ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించింది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా జయప్రద గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జయప్రద 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. తల్లిదండ్రులు కృష్ణ, నీలవేణి. జయప్రద అసలు పేరు లలితా రాణి. జయప్రదకి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. జయప్రద ఫాదర్ సినిమా ఫైనాన్షియర్గా పనిచేసేవారు. అందుకే అప్పట్లో తరచుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు వస్తూ ఉండేవారు. జయప్రద రాజమండ్రిలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. స్కూలింగ్ టైంలో సింగింగ్ నేర్చుకునేవారు. ఇంకా కూచిపూడి నాట్యంతో పాటు గిటార్ కూడా నేర్చుకున్నారు. ఇక ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసేవారు. దాంతో జయప్రదకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆమెకి చిన్నప్పటి నుంచి డాక్టర్ లేదా సింగర్ అవ్వాలని ఉండేదట. ఒకసారి స్టేజ్ పై డాన్స్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ తిలక్ చూసి ఆ టైంలో ఆయన తీస్తున్న భూమి కోసం మూవీలో చిన్న రోల్ ఇవ్వాలని అనుకున్నాడు. అప్పటికి జయప్రద వయసు 10 ఏండ్లు. తిలక్ ఆఫర్ చేయగానే జయప్రద భయపడిపోయారట. అంతమందిలో నేను నటించగలనా అనే భయం వేసింది. కానీ జయప్రద పేరెంట్స్ తిలక్ పై ఉన్న గౌరవంతో ఆ పాత్ర చేయమని జయప్రదకి చెప్పారు. చిన్నప్పటి నుంచి జయప్రదకి కొంచెం భయం ఎక్కువ. ఇక పలు విధాలుగా నచ్చజెప్పి జయప్రదను పేరెంట్స్ ఒప్పించారు. అయితే మొత్తానికి భూమి కోసం మూవీలో జయప్రద నటించారు. ఈ సినిమాలో కేవలం 3 నిమిషాలు నిడివి ఉండే పాత్ర చేసిన ఆమెకి మంచి పేరొచ్చింది. ఆ మూవీలో జయప్రద నటించినందుకు 10 రూపాయల రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఇక 1973లో 10 రూపాయలంటే చాలా ఎక్కువే. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి ప్రభాకర్ రావు. జయప్రద అనే బ్యానర్ పై సినిమాలు తీసేవాడు. ఇక లలితా రాణిగా ఉన్న ఆమె పేరుని జయప్రదగా మార్చారు. ఇక అప్పటి నుంచి ఆమె స్క్రీన్ నేమ్ జయప్రదగా అయింది. జయప్రదకి చిన్నప్పటి నుంచి ఎస్పి బాలుగారంటే చాలా ఇష్టం. అయితే ఒకసారి కలిసి మీతో పాటు స్టేజ్ పై పాడాలనుంది సార్ అని బాలుగారితో అన్నారట. సరేలే, కొద్దిగా పెద్దయ్యాక పాడుదూలే అని చెప్పేవారట. ఇంకా ఎన్టీఆర్ అంటే జయప్రదకి బాగా అభిమానం. దీంతో ఆయన ఒకసారి రాజమండ్రి షూటింగ్కి వచ్చినప్పుడు తండ్రితో పోరాడి మరీ ఎన్టీఆర్ని కలిసి మాట్లాడింది. అయితే ఆ రోజు ఆమెకి తెలియదు ఫ్యూచర్లో ఎన్టీఆర్ పక్కనే నటిస్తానని. ఇక ఆమె భూమి కోసం సినిమాలో నటించిన 3 నిమిషాల నిడివిని పట్టుకొని జయప్రద తండ్రి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చుట్టూ పాత్ర కోసం తిరిగేవాడు. ఆ విధంగా ట్రై చేస్తున్నప్పుడే జయప్రద బ్యానర్పై కృష్ణంరాజు ఒక మూవీని నిర్మిస్తున్నారు. అది నాకు స్వతంత్రం వచ్చిన రోజు మూవీ. ఆ సినిమాలో కృష్ణంరాజుకి జోడీగా జయప్రదను పెట్టి ఎందుకు తీయకూడదని ఆలోచించారు. నిజానికి ఆమెకు ఒక పాత్ర ఇయ్యమని జయప్రద నాన్నగారు అడిగారు. కానీ ప్రభాకర్ ఆమెను అన్ని విషయాలు అడిగి ఒప్పించారు. ఈ సినిమా 1975లో విడుదలైంది. అప్పటికే జయప్రదకి 13 సంవత్సరాల వయసు. ఆ తర్వాత కె బాలచంద్ర దృష్టిలో పడ్డారు జయప్రద. ఆయన కమల్ హాసన్తో తీస్తున్న మన్మథలేయ అనే మూవీలో ఒక రోల్ ఇచ్చారు. ఆ విధంగా తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1976లో రిలీజ్ అయిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతలేని కథా మూవీలో జయప్రద నటనకి ఫిదా అయిన కె విశ్వనాథ్ సిరిసిరి మువ్వలో అవకాశం ఇచ్చారు. ఈ మూవీ కూడా 1976లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. అందులోని కథ, సినిమా చూసిన బాపుగారు కూడా సీతాదేవి అనే చిత్రం సీతాదేవిగా నటించే ఛాన్స్ని కూడా కల్పించారు. ఆ విధంగా ఒకే ఇయర్లో 3 దర్శకులతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇలాంటి అదృష్టం ఏ హీరోయిన్కి రాలేదు.
ఒకప్పుడు సినిమాల్లో నటిస్తూనే వీలున్నప్పుడల్లా చదువుకునేవారు. అయితే సినిమాల్లో బిజీ అవడంతో చదువుకోవడం కుదరలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్తో అడవిరాముడు అనే మూవీ ప్లాన్ చేశారు. ఆ టైంలో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో మాంగళ్యానికి మరో ముడి అనే మూవీలో నటించారు. పైగా జయప్రద సిరిసిరి మువ్వ అనే సినిమాతో వెలుగుతున్నారు. అందుకే జయప్రదని హీరోయిన్ గా ఎంపిక చేశాడు రాఘవేంద్రరావు. మరో హీరోయిన్ గా జయసుధను ఎంపిక చేశారు రాఘవేంద్రరావు. జయసుధ రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించారు. ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ తో నటించాలని చెప్పగానే ఒక పక్క హ్యాపీగా మరో పక్క టెన్షన్ పడ్డారట. జయసుధకి ఎన్టీఆర్ తో నటించడం అదే మొదటిసారి. అంతకుముందు ఎన్టీఆర్ తో జయప్రద రాజమండ్రిలో కలిసిన విషయం పూసగుచ్చినట్టు చెప్పారు. 1977లో రిలీజ్ అయిన అడవిరాముడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లో ఈ మూవీ సంచలనాల్ని సృష్టించింది. ఆ తర్వాత కృష్ణ నటించిన కురుక్షేత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్కి కృష్ణకి విభేదాలున్నాయని, ఎన్టీఆర్ మూవీస్లో నటించిన వారికి కృష్ణా చిత్రాల్లో అవకాశాలు ఇవ్వరని చెప్పేవారు. అయితే జయప్రద ఇవన్నీ పట్టించుకోలేదు. నా ప్రతిభను గుర్తించి ఎవరైతే అవకాశాలు ఇస్తారో అక్కడ నటిస్తానని చెప్పారు. ఎవరిని అడ్డుకోవాల్సిన పరిస్థితి రాదనికుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు. అప్పటికే జయప్రదకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ మాత్రం అలాంటివేమీ పట్టించుకోలేదు. ఆ తర్వాత మరో 2 సినిమాల్లో తన పక్కనే హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో జయప్రదని గోల్డెన్ లెగ్ గా దర్శక నిర్మాతలు కీర్తించ పలికారు. కన్నడలో సనాది అప్పన్న అనే మూవీలో నటించారు జయప్రద. ఈ మూవీతోనే ఆమె కన్నడలో అడుగుపెట్టారు. కె విశ్వనాథ్ సిరిసిల్ల మూవీని హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు హీరోయిన్ గా హిందీ వాళ్ళనే అనుకున్నారు ఆయన. కానీ వాళ్ళ పద్ధతి నచ్చక జయప్రదనే హిందీలో హీరోయిన్ గా పెట్టారు. ఈ సినిమాలో తన నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు జయప్రద. ఈ విధంగా 1977లో హిందీలో పరిచయం అయ్యారు. 1979లో తమిళ మూవీలో రజనీకాంత్, కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంలో జయప్రద నటించారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఎన్టీఆర్, శోభన్ బాబు ఇలా అప్పట్లో అందరి హీరోలతో నటించారు. ఏఎన్ఆర్ కృష్ణలతో ఎక్కువగా నటించారు. 1986లో మేఘ సందేశంలో ఏఎన్ఆర్తో నటించిన ఆమె ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ మూవీలో జయప్రద నటనకి తెలుగు ప్రజలు ముగ్ధులైపోయారు. 1983లో విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన సాగర సంగమం మరో గొప్ప కళాఖండం అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత బాలీవుడ్ మూవీలో నటించారు. ఇక అప్పటి నుంచి హిందీలో కూడా మంచి ఛాన్సులు వచ్చాయి. 1984 నుంచి పూర్తిగా హిందీలోనే నటించారు. ఇక ఆ తర్వాత నుంచి పెద్దగా సౌత్లో కనిపించలేదు. బాలీవుడ్ టాప్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగారు. అదే సమయంలో మన తెలుగు వారైన శ్రీదేవి కూడా టాప్ హీరోయిన్గా ఎదుగుతున్నారు. శ్రీదేవికి సరైన పోటీనిచ్చారు జయప్రద. దాదాపు 150 సినిమాల్లో నటించిన జయప్రదకి 1984 తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. హీరోయిన్గా ఛాన్సులు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఎన్టీఆర్ పిలుపు మేరకి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో టీడీపీలో చేరి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే జయప్రదను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నాడు ఎన్టీఆర్. దాన్ని సున్నితంగా తిరస్కరించారు జయప్రద. 1996లో చంద్రబాబు నాయకత్వంలో రాజ్యసభకి ఎన్నికయ్యారు. మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. అయితే తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో టీడీపీని వీడి సాది పార్టీలో చేరారు. 2004లో యూపీలో రాంపురా నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఐఏహెచ్ అక్కడ కూడా ఆమెకి చాలా మంది నాయకులతో విభేదాలు వచ్చాయి. 2010లో ఆమెని సమాజ్వాదీ పార్టీ బహిష్కరించింది. 2011లో రాష్ట్రీయ లోక్ మంజు అనే పార్టీని స్థాపించారు. యూపీలో 2014 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయారు. తర్వాత రాష్ట్రీయ లోక్ ధన్లో పార్టీని విలీనం చేశారు. 2019లో బీజేపీలో చేరారు. ఇప్పటికే బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఆమెకి బీజేపీ సిద్ధాంతాలు బాగా నచ్చుతాయి. అక్కడ కుటుంబ పాలన లేకపోవడం బాగా నచ్చింది. జయప్రద 1986లో ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నాహతను పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ నాహతకి అంతకుముందే పెళ్ళయి 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యకు విడాకులు ఇవ్వకుండా శ్రీకాంత్ నాహత జయప్రదను పెళ్లి చేసుకున్నాడు. దీనితో వారు చాలా విమర్శలు, విభేదాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే జయప్రదకి పిల్లలు కూడా పుట్టలేదు. అయితే వీరికి పెళ్లికి శ్రీకాంత్ నాహత భార్య ఒప్పుకోలేదు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకుంటేనే ఓకే అని చెప్పిందట. అయితే ఈ విషయం జయప్రదకు మొదటి రాత్రి నాడు శ్రీకాంత్ నాహత చెప్పాడట. ఇక తర్వాత సూసైడ్ చేసుకోవాలని అనుకుందట. కానీ అందరూ నచ్చ చెప్పడంతో విరమించుకున్నారట. ఇక జయప్రద పొలిటికల్ వైపు వెళ్లడంతో ఇద్దరు దూరం అయ్యారు.
దీంతో తన సొంత చెల్లెలి కొడుకుని దత్తత తీసుకున్నారు. దత్తత కొడుకుని 2017లో తమిళంలో ఒరియా అనే సినిమాతో పరిచయం చేశారు. కానీ అతడు అక్కడ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే సినీ రాజకీయ లైఫ్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోరాటం చేశారు. ఆమెను అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక ఇప్పుడు తెలుగు హీరోలు హీరోయిన్లు చేస్తున్న టాక్ షోలని ఎప్పుడో జయప్రద చేశారు. ఇక జయప్రదకి చెన్నైలో సొంత థియేటర్ కూడా ఉంది. ఇంకా అనేక ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇది జయప్రద జీవితం. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. జయప్రద మూవీస్లో మీకు ఏది ఫేవరెట్టో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.